స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వాములందరూ కఠిన నియమాలతో నియమ నిష్టాలతో 41 రోజులు దీక్ష చేస్తున్నారు. దీక్ష అనంతరము మాల విరమణ కూడా చేస్తున్నారు. కానీ మాల విరమణ చేసే టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలో తెలియకుండా చాలా మంది అయ్యప్పలు మాల విరమణ చేసిన తర్వాత ఆ మాలను తీసుకొని ఒక చెట్టు దగ్గర పుట్ట దగ్గర విసిరేస్తున్నారు. లేదా కొంతమంది ఒక మామూలు నీళ్ళల్లో మురికాలలో కూడా వేసే స్వాములు కూడా చాలా మంది అన్నారు. దయచేసి అలాంటి పనులు ఎవరు చేయదు స్వామి. మీ యొక్క 41 రోజుల దీక్షలో మీకు అతి పవిత్రమైనది మీరు వేసుకున్న బట్టలా పెట్టుకున్న బొట్ట అంటే అయ్యప్ప స్వామి మాల మాత్రమే. మీ మనలో ఉన్నటువంటి ఆ మాల మాత్రమే అతి పవిత్రమైనది. అలాంటి పవిత్రమైన మాలను 41 రోజులు దీక్ష అనంతరము మీరు అలా పడేయడం బాధాకరంగా ఉంది. అయితే ఏం చేయాలి అంటే 41 రోజుల దీక్ష అనంతరం ఆ యొక్క మాలను మీరు తీసుకొని ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని అందులో విభూతితో నింపి మీ యొక్క ఇంటిలో ఎవరు తాకని ప్రదేశంలో పెట్టుకోండి. తర్వాత ఈ సంవత్సరం మీరు కానీ మాల వేసుకుంటే ఆ మాలను తీసుకొని మళ్ళీ ధరించవచ్చు. లేదు వేసుకోకపోతే ఆ సంవత్సరం మీరు పారేటటువంటి నదిలో కానీ ఆ యొక్క మాలను నిమజ్జనం చేయండి. అలా చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది స్వామి. ఎందుకంటే మీ యొక్క మాల అనేది చాలా పవిత్రమైనది. 41 రోజులు నియమ నిష్టలతో ఉంటున్న ఆ మాలను మీరు అలా చేయడం చాలా తప్పు స్వామి. ఎవరు కూడా ఇక నుంచి ఇంతకుముందు చేసి ఉండొచ్చు, కానీ ఇక నుంచి ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దని చెప్పేసి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. అయ్యప్ప స్వామి ఎంత పవిత్రమైనదో అయ్యప్ప స్వామి మాల ధరించుకున్నట్టు అయ్యప్పలు కూడా అంతే పవిత్రమైన వారు. ఆ పవిత్రత రావడానికి కారణం మీ యొక్క మాల మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.